ఇక అందరూ అయితే హాల్‌లో ఉండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ తింటూ ఉంటారు. బ్యాగీ అయితే అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఇక అమ్ము అయితే డాడీ నేను మనోహరి ఆంటీకి నేను వడ్డిస్తాను అని చెప్పేసి అమ్ము లేచొచ్చి మనోహరికి వడ్డిస్తుంది. డాడీ మా ఆంటీ మమ్మల్ని ఎంతో కేర్ టేకర్‌గా చూసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ తోటి అమ్మ అయితే అంటుంది. ఇంకా అది విన్న భాగ్య అయితే షాక్ అవుతుంది. ఫీల్ అవుతుంది. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి షాకింగ్‌లోనే ఉంటారు. ఇక అమర్ అయితే అలానే చూస్తూ వింటూ ఉంటాడు. ఇక వాళ్ళ పెద్ద కొడుకు కూడా అనేసి ఆహ్, అమ్మ లాగానే చూసుకోవడం కాదు, అమ్మలాగానే అనిపిస్తుంది మాకైతే. అమ్మ చూసుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మాలో కలుగుతుంది డాడీ అని చెప్పేసి అతను అంటాడు. తర్వాత వీళ్ళంతా ఉండి అలా మాట్లాడుతూ ఉండగా అంజుకైతే కోపం వస్తుంది. అంజు అయితే తను మనోహరి ఎంత చెప్పినా వినిపించుకోదు. మరి బాగీ సైడే మాట్లాడుతుంది. అమ్మలాగా అనుకోకండి, అమ్మ ఎప్పుడైనా మనకి బాగీని, బాగీ ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు అని చెప్పేసి అంజు అంటుంది. ఇంకా వీళ్ళంతా సైలెంట్గా అమ్ము సైలెంట్గా ఉండి చూస్తూ ఉంటారు. డాడీ నేను నెక్స్ట్ సెమిస్టర్కి హాస్టల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అమర్తో అమ్ము అంటుంది. ఎందుకు అని చెప్పేసి అమర్ అంటాడు. నాకు ఇక్కడ చదువుకోవాలంటే చాలా డిస్టర్బ్గా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇక భాగ్య మాట విని షాక్ అవుతుంది. తర్వాత తను కూడా అజయ్ కూడా ఉండి అవును డాడీ నేను కూడా హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. మరి అమర్ ఏం డెసిషన్ తీసుకోబోతున్నాడు? పిల్లల్ని హాస్టల్కి పంపిస్తాడా లేదా మనోని వాళ్ళని కేర్ టేకర్గా ఒక తల్లిలాగా చూసుకుంటుంది అని నమ్ముతాడా లేదా బాగీని దూరం పెడతారా లేదా చూడాలంటే మళ్ళీ వచ్చే ప్రోమోతో నేను మీ ముందు ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.